హలో. కానమూకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం, నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మన 393వ జయంతి మహమ్మద్ గౌస్ విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మన 393వ జయంతి, వేమన 393వ జయంతి అన్నమాట. మహమ్మద్ గౌస్ విరచిత అంశం ఇక వినండి. తెలుగు భాషలో భారతీయ తత్వవేత్త మరియు కవి. అతని కవితలు సరళమైన భాష మరియు స్థానిక యాసలను ఉపయోగించడం కోసం ప్రసిద్ధి చెందాయి. వేమన యోగ, జ్ఞానం మరియు నైతికత విషయాలను చర్చించారు. తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన అభ్యుదయవాది యోగి వేమనగా ప్రసిద్ధి చెందిన ఆ మహాయోగి వేమన జయంతి జనవరి 19. ఆయన పుట్టింది జనవరి 19, 1632 అన్న జ్ఞాపకం అంటూ మహమ్మద్ గౌస్ విరచితం ఇది. ఇక వినండి. బ్రౌన్ ద్వారా మన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించాడు. ఆట వెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువగల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చారు వేమన. 18వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో తన ఆట వెలదుల ద్వారా చరిత్ర సృష్టించి తనకంటూ స్పష్టమైన ఒక చరిత్ర లేకపోయినా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ మహనీయుని గాథ. వేమన ప్రజాకవి, సంఘ సంస్కర్త. విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. వేమన సుమారు 1632 నుంచి 1730 మధ్యకాలంలో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందినవారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగిన వారని అంటారు. సిపి బ్రౌన్ చెప్పిన ప్రకారం తను జంగమ కులానికి చెందిన శివకవి. ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్యతరగతి కులస్తులకు జన్మించారని అంటారు. బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజలను మెప్పించాడు. ఆట వెలదితో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువగా సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చాడు. ఆయన శతక విశిష్టత పరిశీలిస్తే వేమన పద్యాలలో ఎక్కువగా లోకనీతులు, సామాజిక చైతన్యమునకు సంబంధించినవి ఉంటాయి. అతను స్పృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు, ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్తవ్యస్తత వాటి మీద వేమన కలం ఝళిపించాడు. ఈ పద్యాలకు బహుళ
ప్రచారం లభించడానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకునేట్లు వారికి పరిచితమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా తేటగా శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య వ్యంగ్య అధిక్షేప చమత్కృతులతో కల్పించి నవ్వించి ఎదుటివారి లోపాలను తన లోపాలను గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని ఆయన ప్రదర్శించాడు. సామాన్యాలు మనోజ్ఞాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు. వేమన పద్యాల తీరు గమనిస్తే వేమన పద్యాలు లోకనీతులు, సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన స్పృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాల్లో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు, ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్తవ్యస్తత దాని మీద వేమన కలం జళిపించాడని చెప్పుకోవచ్చు. పద్యాలన్నీ ఆటవెలది చందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. వేమన సాధారణంగా మొదటి 2 పాదాల్లో నీతిని ప్రతిపాదించి 3వ పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. అల్పుడెప్పుడు పల్కునాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమ. అలాగనే విద్యలేనివాడు విద్వాంసు చేరువనుండగానే పండితుండు కాడు, కొలది హంసలకడ కొక్కెరలున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ. ఇలా కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి తరువాత నీతిని చెబుతాడు. అనగననగరాగం అతిశయించుతుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఇలా పద్యమకుటంపై వాదనలు కూడా మనకి గమనించవచ్చు. విశ్వదాభిరామ వినురవేమ ఈ మకుటానికి భిన్న వాదనలు ఉన్నాయి. అవేమిటంటే, వేమన ఆలనా పాలనా చూచిన ఆయన వదిన విశ్వధను, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడిని మకుటంలో చేర్చి వారికి శాశ్వత తత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా వినుము అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు కొందరు పండితులు. విశ్వద అంటే వేమన వద్ద ఉన్న వేశ్య అని, అభిరాముడు అంటే వేమన ఆప్తమిత్రుడైన స్వర్ణకారుడు అనే వాదన కూడా ఉంది. బ్రౌన్ కూడా ఈ 2వ అర్థాన్నే తీసుకొని పద్యాలను ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఇక వేమన గురించి పరిశోధన గమనిస్తే వేమన పద్యాలు 100 సంవత్సరాల వరకు గ్రంథస్థం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచ్ మిషనరీ, ఆ తరువాత చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకున్నాడు. అతను 100 పద్యాలను సేకరించి వాటిని లాటిన్ అలాగే ఆంగ్ల భాషల్లోకి అనువదించాడు.
అలాగే హెన్రీ బ్లూమ్ ఛాన్స్ 1897లో, అలాగనే విలియం హోవర్డ్ కాంబెల్ 1910లో, జియు పోప్, సిఈ గోవర్ అనేటువంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన్ను లోకకవిగా కీర్తించారు. వేమన కాలం గురించి, జీవితం గురించి సిపి బ్రౌన్ గారి తర్వాత వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, వేమూరి విశ్వనాథ శర్మ, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఎన్ గోపి మొదలగు వారు పరిశోధనలు చేశారు. మరి వేమనకు గుర్తింపంటే తెలుగు సాహిత్య చరిత్రకారుల్లో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామ్మూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోనూ వేమన చరిత్రను చేర్చలేదు. దీని గూర్చి నార్ల వెంకటేశ్వరరావు, ఇట్టి మూగ కుట్ర ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్చరించక మరుగుపరిచిన మౌన కుతంత్రము ప్రపంచ భాషా చరిత్రలందు ఎచ్చటను కానము, ఇది ఒక పెద్ద విస్మయము అని నార్లవారు అన్నాడు. అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలను ఉదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమన్ను విరివిగా ప్రశంసించాడు. బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వ తత్వ విచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928లో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత 50 ఏళ్లకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీవేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితుల నుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి అటువంటి వారు వేమన్ను సంస్కర్తగా ప్రస్తుతించారు. తరువాత ఎందరో యువకవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్ గోపి, బంగోరే అటువంటి వారు ప్రముఖులుగా మనం వేమన గురించి పరిశోధించి చెప్పిన వాళ్ళలో చెప్పవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువదించబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్యరాజ్యసమితి, యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమన్ను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. వేమన్న మానవతావాది. మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశాడు. దీనికి ఆయన వాడిన ఆయుధం హేతువు లేక తర్కశీలత్వం. మానవతా ధర్మం చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. సర్వమానవ సమానత్వం ఉర్వివారికెల్లా ఒక్క కంచము బెట్టి, పొత్తుగుడిపి పొలము కలయజేసి తలను చెయ్యిబెట్టి, తగనమ్మ చెప్పరా విశ్వదాభిరామ వినురవేమా. కుల విచక్షణలోని డొల్లతనం గురించి మాలవానినంటి మరి నీట మునిగితే కాటికేగునప్పుడు కాల్చు మాల అప్పుడంటినంటూ ఇప్పుడెందేగెనో విశ్వదాభిరామ వినురవేమ. నైతికత్వం గురించి ఇంటి ఆలి విడిచి ఇలజారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు, పంట చేను విడిచి పరిగ ఏరినట్లు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.
ఇక మూఢనమ్మకాల ఖండనగా పిండములను చేసి పితరుల దలబోసి కాకులను బెట్ట గాడిదెలారా పెయ్యి దినెడు కాకి పితరుడు ఎట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా. అలా ఇక సంఘ సంస్కరణ ప్రబోధించే సర్వమానవ సమానత్వం, అస్పృశ్యత ఖండన, నైతిక ప్రబోధం, మూఢనమ్మకాల ఖండన, ఆర్థిక భావాలను సూచించే ఆ పద్యాలను బట్టి వేమన్ను మానవతావాదిగా చెప్పవచ్చు. ప్రజాకవి, తాత్వికవేత్త అయినటువంటి వేమన ఆయన పేరుతో దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన ఏకైక విశ్వవిద్యాలయం యోగి వేమన విశ్వవిద్యాలయం. అలాంటి మన 393వ జయంతి సందర్భంగా మహమ్మద్ గౌస్ విరచిత ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా ఆ మహనీయుడికి నివాళిగా. ధన్యవాదాలు.